అసంఘటిత రంగ కార్మికులకు కనీస వేతనాలు అమలు అయ్యేలా సంబంధిత శాఖ అధికారులు ఎప్పటికప్పుడు తనిఖీలు నిర్వహించాలని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి సీనియర్ సివిల్ జడ్జి కె రత్నప్రసాద్ సూచించారు. ఏలూరు జిల్లా కోర్టు ఆవరణలోని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ భవనంలో అసంఘటిత కార్మికులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా రత్నప్రసాద్ మాట్లాడుతూ ఈ నెల 9వ తేదీ జాతీయ న్యాయ సేవాధికార సంస్థ ఆవిర్భావ దినోత్సవం కార్యక్రమాలలో భాగంగా ఈరోజు ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు. అసంఘటిత కార్మికుల సంక్షేమం, పనిచేసే ప్రదేశాల్లో భద్రత, న్యాయ సేవాధికార సంస్థ అందించే ఉచిత న్యాయ సేవలపై అవగాహన కలిగించారు. కార్మికులకు కనీస వేతనం అమలుపరిచే విధంగా సంబంధిత అధికారులు ఎప్పటికప్పుడు తనిఖీలు నిర్వహించాలని, పనిచేసే ప్రదేశాలలో కనీస సౌకర్యాలు ఏర్పాటుపైన దృష్టి సారించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్ గోపాలకృష్ణ, ప్యానల్ లాయర్ కోన కృష్ణారావు తదితరులు పాల్గొన్నారు. న్యాయ సేవా సదనంలో ఏలూరులో అసంఘటిత రంగంలో కార్మికులు వాళ్ళకి సంబంధించిన పథకాలు ఏవైతే అమల్లో ఉన్నావో వాటి గురించి, అదేవిధంగా వాళ్ళు ఎదుర్కొంటున్న సమస్యల పట్ల ఒక అవగాహన సదస్సును ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఏలూరులో వివిధ రంగాల్లో పనిచేసే అసంఘటిత కార్మికులు ఇక్కడ హాజరైనారు, వాళ్ళ నాయకులు కూడా హాజరైనారు. మరి వాళ్ళు ఒక అర్జీ రూపంలో వాళ్ళ సమస్యలను తెలియపరిచారు. మరి మొదటిగా బోర్డు సంబంధించి వాళ్ళకి రావాల్సిన క్లెయిమ్స్ కానీ, వాళ్ళకి రావాల్సిన ఆ పథకం ద్వారా వాళ్ళు చెందాల్సినవి చెందట్లేదని చెప్పి ఒక అర్జీ అందింది. అదేవిధంగా మరి ఇతర నాయకులకు సంబంధించి వాళ్ళు వాళ్ళు ఏదైతే ఎదుర్కొంటున్నారో సమస్యల పట్ల వాళ్ళు కొన్ని సమస్యలని అడగడం జరిగింది. వాళ్ళకి దానికి సంబంధించిన మేము సమాధానం చెప్పడం జరిగింది. అదేవిధంగా వీళ్ళకి ఏదైతే ఒక 6 పథకాలు నడుస్తూ ఉన్నాయో 6 పథకాల పట్ల వాళ్ళకి అవగాహన కలిగించాము.